హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్‌గా తమిళ్‌లో ఒక 'దాదా' అనే ఒక సినిమా వచ్చింది. చాలా చిన్న బడ్జెట్ వచ్చిన సినిమా. కాకపోతే సినిమా కలెక్షన్స్ చూస్తుంటే 40,00,00,000 వరకు కలెక్ట్ చేసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాని తెలుగులో అవైలబుల్‌గా లేకపోవడం పట్ల కొంతమంది నెటిజన్స్ తెలుగులో వస్తే బాగుంటుంది గదా! ఈ సినిమా కంటెంట్ బాగుంది అని చెప్పేసి అభిప్రాయాలు వ్యక్తం చేశారు వాళ్ళ సోషల్ మీడియాలో కూడా. సో, ఆ నేపథ్యంలోనే తెలుగు వెర్షన్‌లో తీసుకురావడానికి ప్రముఖ ప్రొడ్యూసర్ 'నీరజ కోట' గారు ప్రయత్నాలైతే చేయడం జరిగింది. సో, ఇప్పుడు దాన్ని తెలుగు వర్షన్ తీసుకొచ్చి ఇక్కడ తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. మరి ఇక్కడ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది తెలుగు ఆడియన్స్ నుంచి? అండ్ ఈ సినిమా విశేషాల గురించి కూడా ఒకసారి 'నీరజ కోట' గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్కారం మేడం. నమస్తే. సో, సక్సెస్‌ఫుల్‌గా తెలుగు డబ్ చేసి రిలీజ్ చేశారు. మరి ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఇప్పటివరకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పేసి కూడా వింటున్నాం. మరి ఎలా ఉంది రెస్పాన్స్? రెస్పాన్స్ అయితే మంచిగా వచ్చిందండి. పాజిటివ్‌గానే వచ్చింది. హ్మ్. హ్యాపీ. అండ్ అంటే 'దాదా' అనే సినిమా తమిళ్‌లో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. 40 క్రోర్స్ వరకు కలెక్ట్ చేసింది. దీన్ని తెలుగు డబ్ తీసుకురావడానికి అంటే మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలేంటి? ఎందుకు తీసుకురావాలనుకున్నారు దీన్ని? మెయిన్ కథ నచ్చింది. ప్రెజెంట్ ఉన్న యూత్‌కి కనెక్ట్ అవుతుందని చెప్పి తీసుకున్నాం ఈ కథని. హ్మ్. అంటే మామూలుగా ఆ సినిమాలో పేరెంటింగ్ సిస్టమ్ ఎక్కువగా డిస్కస్ చేశారని చెప్పేసి విన్నాము. సో, ఆ పేరెంటింగ్ సిస్టమ్ ఇప్పుడున్న యూత్‌కు కనెక్ట్ అవుతుందా? ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్ దీన్ని ఓన్ చేసుకోగలరా? సో, దాని పట్ల ఖచ్చితంగా చేసుకుంటారండి. హ్మ్. ఇప్పుడున్న యూత్ కూడా ఖచ్చితంగా దాన్ని తీసుకుంటారు. సో, మామూలుగా దీన్ని ప్రమోట్ చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు? అంటే ఇప్పుడు సినిమా తెలుగులో డబ్ చేస్తారని కాకుండా, సో, జనాల్లోకెళ్ళాలి, వాళ్ళకి రీచ్ అవ్వాలి. అదే ఒక సినిమా తెలుగులో డబ్ వస్తుంది, మనం చూడాలని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఏ రకమైన ప్రమోషన్స్ మీరు చేయడం జరిగింది? ఒకటి జేకే ఎంటర్‌టైన్‌మెంట్స్ మీద ఒకటి యూట్యూబ్ ఛానెల్ ఉంది. హ్మ్. దీని సినిమా రిలేటెడ్ అన్నీ కూడా దాంట్లో అప్డేట్ చేస్తూ వచ్చాము. హ్మ్. అదొకటుంది. మోత్తు వెళ్తూ ఉంటుంది కాబట్టి అట్లా ఒకటి. ఓకే. రిలీజ్‌కి ముందు ప్రమోషన్ ఒకటి చేసాము. హ్మ్. ఇవే దీనికి వెళ్ళడానికి కామన్‌గా ఫ్లెక్సీలు అవి పెడుతూ ఉంటారు కదా! థియేటర్స్ దగ్గర. హ్మ్. ఆ! ఓకే. అంటే మామూలు ఈ విధంగా డబ్ చేసినప్పుడు లేదంటే రీమేక్ చేసినప్పుడు అక్కడున్న ఆర్టిస్ట్‌లు కూడా వచ్చి ఇక్కడ ప్రమోట్ చేస్తూ ఉంటారు. మనం చూసాం. ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. సో, ఆ రకంగా హీరో, హీరోయిన్స్ వాళ్ళ ఇంటర్వ్యూలు, ఆ సినిమా డైరెక్టర్ ఇంటర్వ్యూ ఇటువంటివి ఏం ప్లాన్ చేసినట్టుగా కూడా కనిపియలేదు. దానికేమన్నా రీజన్స్ ఉన్నాయా? అంటే వాళ్ళు రావడానికి ఇష్టపడలేదు. మేము ఆల్రెడీ హీరోయిన్స్‌ని అడిగాము. హ్మ్. ప్రమోషన్‌కి రమ్మని చెప్పి అడిగాము. హ్మ్. వాళ్ళైతే మాకు వస్తాము, రాము అని కూడా చెప్పకుండా ఒక 1 మంత్ వరకు డిలే చేశారు. ఓకే. అంటే హీరో వస్తే హీరోయిన్ వస్తానని, హీరోయిన్ వస్తే హీరో వస్తానని చెప్పి అట్లాగా చెప్పేటప్పటికంటే వాళ్ళకి అవైలబిలిటీ ఉన్న టైమింగ్స్ మనకి సూటబుల్ అవ్వాలి కదా! హ్మ్. వాళ్ళు చెప్పడానికి కూడా చాలా లేట్‌గానే మాకు రెస్పాండ్ అయ్యారు. ఇంకా వాళ్ళకి వచ్చే అంటే అన్నీ డైరెక్ట్‌గా అడగలేము కదా! హ్మ్. ఇంకా ఇంట్రెస్ట్ లేదు అనుకోని మా వరకే మేము ప్రమోషన్స్ చేసుకున్నాం. ఓకే. అంటే తెలుగు డబ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా? అది వాళ్ళ పర్సనల్ కదా! అంటే వాళ్ళు మనకి చెప్పాలి. ఎందుకు రాము అంటున్నాం అనేది రీజన్ ఆళ్ళు చెప్పాలి. హ్మ్. అంటే వాళ్ళ అభిప్రాయం తెలియకుండా మనం ఏమి చేయలేం కదా! వస్తాము రానిది మనం అడుగుతున్నాం మీరు రండి అని. హ్మ్. మాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. నేను రాలేమని చెప్పాలి. లేదంటే మాకు ఇవి కావాలి. ఏమైనా ఒకటి ఉంటుంది కదా! వాళ్ళకి ఎక్స్‌పెక్టేషన్స్ ఏవో. హ్మ్. అవి చెప్పితే మనం చేయగలుగుతామా లేదా అనేది సెకండరీ. వాళ్ళు అంటూ ముందు మనల్ని అప్రోచ్ అయితే మనకు ఓకే అనుకుంటే అంటే ఓకే అంటాం. ఎందుకంటే ఈ సినిమా హీరో, హీరోయిన్స్ కాబట్టి. ఓకే. కానీ వాళ్ళ నుంచి మాకు ఎటువంటి రెస్పాండ్ రాలేదని చెప్పి ఇంకా మా వరకే మేము ప్రమోషన్స్ చేసుకున్నాం. ఓకే. మరి ఈవెన్ డైరెక్టర్ గారు అనుకుంటా, గణేష్ గారు అనుకుంటా డైరెక్టర్. మరి ఆ! ఆయన అంటే ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు మీకు? ఆయన కూడా అంతగా ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. హ్మ్. ఇంకా అందుకని ఇంకా మళ్ళీ మేము ఏమీ అడగలేదు. ఓకే. సో, మామూలుగా ఇది మామూలుగా ఇప్పుడు కొన్ని సినిమాలు పాన్ ఇండియన్ సినిమాలు వస్తున్నాయి గానీ, అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాని మాత్రం తెలుగులో తమిళ్‌లోనే 'దాదా' అనే పేరుతో రిలీజ్ చేశారు. వాళ్ళు ఏ ప్రయత్నాలు చేయలేదు వేరే భాషలో రిలీజ్ చేయడానికి. సో, అటువంటి సందర్భంలో మీకొక ఆప్షన్ ఉంది. ఆ సినిమాని మీరు రీమేక్ చేస్తే బాగుండేది గదా! అంటే ఇక్కడ ఆర్టిస్టులతోటి, ఇక్కడ ఒక డైరెక్టర్‌ని పెట్టుకొని మీరు ప్రొడ్యూస్ చేస్తే బాగుండేది. అటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఓన్లీ డబ్ ఎందుకు చేస్తారు మామూలుగా? కొన్ని స్టోరీస్ రీమేక్ చేయడం వలన యాజ్ ఇట్ ఈజ్ డబ్ చేస్తేనే కొన్నిటికి కొన్ని వాల్యూస్ ఉంటాయి కదా! హ్మ్. ఈ సినిమా కూడా అలాంటిదే. హ్మ్. రీమేక్ చేస్తే ఇంత అవుట్‌పుట్ అయితే వచ్చేది కాదు ఖచ్చితంగా. ఈ డబ్బింగ్ చేసాం. ఈ డబ్బింగ్ అంత ఈజీగా అయితే ఏమీ అవ్వలేదు. హ్మ్. యాజ్ ఇట్ ఈజ్ తమిళ్‌ది తెలుగులోకి డబ్ చేసాం. ఆ డబ్ చేస్తున్న సందర్భంలో డైలాగ్స్ గానీ, కనెక్టివిటీ గానీ, సాంగ్స్ గానీ ఎక్కడ పూర్తిగా అవుట్‌పుట్ వచ్చిన తర్వాత చూస్తే మాకెక్కడ నచ్చలేదది. హ్మ్. అందుకని ముందు చెప్పిన డబ్ చేసినవన్నీ తీసేసి ఓకే. ఫ్రెష్‌గా మన వాళ్ళ చేత మాటలు గానీ, పాటలు గానీ రాపించి, డబ్బింగ్ చక్కగా చెప్పించి, చక్కటి ప్లాట్‌ఫార్మ్ దాని మీద తీసుకొచ్చి రిలీజ్ చేశామనమాట. అందుకని ఓకే. అంత బాగా వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ డబ్బింగ్ చేసి పట్టుకొస్తే అంత
అంతగా వచ్చేది కాదు. ఓకే. అవన్నీ తీసేసి ఇవన్నీ మేము సొంతంగా చేసి, మేము పాటలు రాయించి, పాడించి అవన్నీ చేస్తే ఇంత అవుట్‌పుట్ వచ్చింది. ఓకే. అంటే తెలుగు ఆడియన్స్‌ని కనెక్ట్ చేసేలానే డబ్ చేశారు. ఎందుకంటే యాహ్! మామూలుగా 'ప్రేమలో' అనే సినిమా వచ్చింది. అది కూడా తెలుగు ఆడియన్స్‌ని డబ్ చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళని కనెక్ట్ చేసే విధంగానే డబ్ చేసారు. అలా ఆ విధంగానే ప్రయత్నాలు చేశారా? హ్మ్. అలానే ఏమనుకోలేదు. మాకు నచ్చలేదు కాబట్టి అవి తీసేసి హ్మ్. మనం ఎందుకు ట్రై చేయకూడదు? అంటే మనం ఇచ్చేది ఏదైనా కష్టమైనా మంచిగా ఇవ్వాలి. హ్మ్. ఏదో తీసాము అంటే తీసానంటే ఇవ్వకూడదు. ఇస్తే దానికి వాల్యూ ఉండదు. ఓకే. కష్టపడుతున్నప్పుడు ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి కష్టపడడంలో తప్పులేదు కాబట్టి అవన్నీ తీసేసి మన వాళ్ళ చేత రాపించి ఎక్కించామనమాట. ఓకే. అండ్ ఈ మధ్య కాలంలో ఏదైనా తమిళ సినిమా గావచ్చు, మలయాళం గావచ్చు, కన్నడ గావచ్చు, ఏదైనా కావచ్చు, బాగుందంటే అది రీచ్ అయిపోతుంది అన్ని లాంగ్వేజ్‌లో కూడా. సో, ఆడియన్స్ ఫిక్స్ అయిపోతారు. అది సినిమా బాగుంది. అది ఆ లాంగ్వేజ్ ఉన్నా పర్లేదని చూసేస్తారు. నేను కూడా ఇప్పుడు కన్నడ సినిమాని చూడను, మలయాళం చూడను. సినిమా నచ్చింది, బాగుందని టాక్ వచ్చిందంటే ఆ లాంగ్వేజ్‌లోనే చూసేస్తాను. సో, ఈ సినిమా కూడా అటువంటి రెస్పాన్స్ వచ్చింది. మరి అలాంటప్పుడు ఆడియన్స్ థియేటర్‌లో చూడొచ్చు అండ్ ఓటీటీ కూడా అమెజాన్‌కి ఇచ్చేసారు వాళ్ళు. సో, అప్పుడు అమెజాన్‌లో కూడా చూసేయొచ్చు వాళ్ళు. మళ్ళీ మీరు తెలుగు డబ్ చేస్తే వాళ్ళు చూసే అవకాశం ఉంటుందని గ్యారంటీ ఏంటి? మంచి క్వెషన్ అడిగారు. అంటే తమిళ్ అనేది కొంతమందే చూడగలుగుతారు. హ్మ్. యూత్ చూడగలుగుతారు. చిన్న పిల్లలంటే ముందు మనకి డైలాగ్ వస్తున్నప్పుడు కిందన ఇంగ్లీష్‌లో సబ్‌టైటిల్స్ వస్తాయి. అవి కొంతమందే చేయగలుగుతున్నారని కానీ పెద్దవాళ్ళు చూడలేరు. చూసినా వాళ్ళకి అర్థం కాదు భాష. హ్మ్. అందుకని ఇది ఏ వయసుతో సంబంధం లేకుండా వాళ్ళందరూ చూస్తారని చెప్పి మేము తెలుగులోకి డబ్ చేయడం జరిగింది. హ్మ్. మెయిన్‌లీ కథ కనెక్టివిటీ బాగా అయ్యింది. అందుకని దీన్ని తెలుగులోకి తీసుకొచ్చాము. ఓకే. అండ్ ఇది మీ ఫస్ట్ ఫిల్మ్ కూడా ప్రొడ్యూస్ చేశారని చెప్పేసి అంటే సినిమాల్లోకి ఈ విధంగా ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్‌తో వచ్చారా? ఈ సినిమాని ఎంచుకున్నారు. మళ్ళీ దీనికి గల కారణం ఏమన్నా ఉందా? సినిమాని ఎంచుకోవాలంటే మెయిన్ చెప్పాను కదా! స్టోరీ నచ్చిందని. హ్మ్. అంతే జస్ట్ ఒక ప్యాషన్ కింద వచ్చాము. హ్మ్. అంతకుమించి అయితే ఏమీ లేదు. హుహు. అంతే. ఓకే. మామూలుగా మళ్ళీ ఫ్యూచర్‌లో సినిమాలేమన్నా తీసే అవకాశం ఉందా? ఇక్కడ అంటే ఈ విధంగా డబ్ కాకుండా మామూలుగా సినిమాలను ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేసే అవకాశం ఏమన్నా ఉందా? చేసే అవకాశాలైతే ఉన్నాయి కానీ కొంచెం టైం పడుతుంది. ఏదైనా అనుభవం కావాలి కదా! హ్మ్. కొంచెం అనుభవం బాగా చేసుకొని మంచి కథ దొరికితే కనుక చేస్తాం. మన తెలుగు వాళ్ళతోనే చేస్తాము. ఓకే. సో, ఆ ప్రయత్నాలు ఇప్పటి వరకు ఏమన్నా చేసారా? లేకుంటే ఫస్ట్ టైమ్ అంటే మీరు ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నప్పుడు ఈ విధంగా డబ్ సినిమాని చేద్దామని అన్న ఫీల్ వచ్చింది గదా! సో, అదే ఎందుకొచ్చింది? నార్మల్‌గా ఒక సినిమా తీస్తే బాగుండు అని అనుకోలేదెందుకు? అంటే డబ్బింగ్‌తో హ్మ్. ప్రొడ్యూసర్‌గా ఎంట్రీ అయ్యారు. నార్మల్‌గా ఒక సినిమాని ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేస్తుంటే బాగుండేది గదా! అని. దేనికైనా మనకు అనుభవం అనేది ఒకటి కావాలి కదా! హ్మ్. డైరెక్ట్‌గా వెళ్ళడం వల్ల వెళ్ళొచ్చు. అదేం తప్పు కాదు. ఓకే. వెళ్ళొచ్చు. దాంట్లో చాలా రిస్క్ ఉంటుంది. మనం ఎఫర్ట్ అంతా పెట్టి చెయ్యాలి. హ్మ్. అనుభవం లేకుండా అంత రిస్క్ చేయడం అనేది కాదు. చెయ్యలేము. ఎందుకంటే మనతో ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది కదా! హ్మ్. అందరిని రిస్క్‌లో పడేయలేము. ఓకే. ఇదే ఎందుకు తీసుకున్నామంటే మెయిను స్టోరీ బాగుంది. హ్మ్. ఇది ఎఫర్ట్ పెట్టినా కొంతతోనే ఎఫర్ట్ పెట్టాల్సొస్తుంది. ఓకే. ఎక్కువ కాకుండా. హ్మ్. దీనివల్ల మన ఫ్యామిలీ కూడా అంతగా ఎఫర్ట్ ఏముండదు. అంటే అది నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా. హ్మ్. పాజిటివ్ వెళ్ళాలనుకుంటాం. నెగెటివ్ వెళ్ళాలనుకోము. చిన్నగా స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఈ చిన్న సినిమాని తీసుకున్నాం. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు ఉన్న పొజిషన్‌లో చాలా చిన్న సినిమాలు అప్పుడే పరిచయం అవుతున్న డైరెక్టర్లు గాని, ప్రొడ్యూసర్స్‌కు థియేటర్ ఇష్యూస్ బాగా వస్తూ ఉంటాయి. అది చాలా సందర్భాల్లో వాళ్ళే ఇంటర్వ్యూలో చెప్తూ వస్తుంటారు. సో, ఈ సినిమా రిలీజ్ అప్పుడు మీకేమన్నా థియేటర్ ఇష్యూస్ కలిగాయా? లేకుంటే మీరు కావాలనుకున్న థియేటర్ల కంటే ఎక్కువ లేకుంటే తక్కువ ఏ విధంగా ఉంది థియేటర్ ఇష్యూస్? ఈ సినిమా రిలీజ్‌లో థియేటర్స్ ఇష్యూస్ అసలెక్కడా రాలేదు. థియేటర్స్ వాళ్ళు కూడా చాలా మంచి సపోర్ట్ చేశారు. వాళ్ళ హ్మ్. సపోర్ట్ వల్ల ఇక్కడి దాకా వచ్చింది. హ్మ్. మేము అనుకున్న దానికన్నా ఎక్కువే రిలీజ్ చేసాం. హ్మ్. హ్మ్. సో, హ్యాపీ థియేటర్ ఇష్యూస్ యాహ్! తోటి. అవేమి ఇష్యూస్ అంటే ఏమీ లేవు. ఓకే. హ్యాపీ. ఓకే. మంచి సపోర్ట్ చేశారు వాళ్ళందరూ గూడా. ఓకే. అండ్ మీరు ఈ విధంగా ఈ సినిమాని తెలుగు డబ్ చేస్తున్నానని చెప్పగానే ఎక్కడి నుంచన్నా సపోర్ట్ గానివ్వండి, లేకుంటే వద్దు ఇదెందుకు అని చెప్పేసి ఆ రకమైన పాజిటివ్, నెగెటివ్ ఏమన్నా అంశాలున్నాయా? ఎవరి దగ్గర నుంచన్నా వచ్చాయా? అంటే యూజువల్‌గా మనకి సంబంధం లేని ఫీల్డ్ ఇది. హ్మ్. ఒక అందరికి భయాలైతే ఉంటాయి కదా! ఫ్యామిలీలో. వాళ్ళ పేరెంట్స్ కానీ, మా పేరెంట్స్‌కి కానీ, ఫ్యామిలీలో హ్మ్. ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. హ్మ్. ఇప్పుడంత రిస్క్ చేయడం అవసరమా అని చెప్పి. హ్మ్. అవన్నీ ఉన్నాయి. ఉన్నాయి కానీ వాళ్ళకి ధైర్యం మేము ధైర్యంగా ముందుకు అడుగు వేసి ఈ సినిమాని డబ్ చేశాము. ఓకే. అది. సో, సినిమా రిలీజ్ అయ్యాక ఫస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? మా అత్తయ్య గారు. ఓకే. హ్మ్. ఏమనిచ్చారు? ఫస్ట్ ఆవిడ ఇది చేస్తాను అంటే
తమిళ్లో చూసారు ఆవిడ. ఉమ్, చూసి భాషతో సంబంధం లేక మనకి సిచ్యువేషన్ బట్టి కూడా మనం అర్థం చేసుకుంటాం కదా, అట్లా అర్థం చేసుకున్నారు. ఉమ్, చూసి ఇప్పుడు ఆ సినిమా తీయడం అంత అవసరమా, ఎందుకు అంత రిస్క్ చేయడం అని అన్నారు. ఉమ్, తల్లిగా ఆవిడకి బాధ ఆవిడకి ఉంటుంది. అవి తీసుకున్నా కూడా ధైర్యం చేసి డబ్ చేసాము దీన్ని. ఉమ్. ఇంత కష్టపడ్డాక అవి మొన్న థియేటర్ తీసుకెళ్లి చూపించాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే. సో ఇప్పుడు యూత్ ని కనెక్ట్ చేసే సినిమాలు అంటే తెలుగులో రావట్లేదని ఒక విమర్శ ఉంది. సో ఎక్కువగా మలయాళం ఇక్కడ నుంచి వస్తున్న ప్రేమలు, జిమ్కానా, ఇప్పుడు మీరు తీసిన దాదా అనే సినిమాలు. సో ఫ్యూచర్ లో అంటే మీరు కూడా అన్నారు కదా యూత్ కనెక్ట్ అయ్యే అంశం కాబట్టి అని చెప్పేసి, సో అటువంటి అంశాలతోనే తెలుగులో కూడా సినిమాలు తీసే అవకాశం ఉందా? డైరెక్ట్ తెలుగులోనా? డైరెక్ట్ తెలుగులో యూత్ ని కనెక్ట్ చేసే సినిమాలు తీసే. అంటే అది కథని బట్టి ఉంటుంది కదా ఏదైనా తీసేది. మంచి కథ దొరికితే ఖచ్చితంగా తీస్తాను. ఓకే. సో ఎవరైనా డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యారా ఈ విధంగా మా దగ్గర స్టోరీ వస్తున్నాయి మీరు ఏమన్నా తీస్తారా అని చెప్పేసి, ఆ రకంగా మీ దగ్గరికి ఏమన్నా ఛాన్స్ వచ్చాయి? ప్రెసెంట్ కథ రాసే వాళ్ళ నుంచి అయితే కథలు వస్తున్నాయి. ఇంకా అక్కడ దాకా ముందు కథ ఎంచుకోవాలి కదా. కథ నచ్చితే తర్వాత స్టెప్ డైరెక్టర్ ఎవరు ఏంటి అనేది హీరో హీరోయిన్స్ అందరూ అప్పుడు వస్తారు. ముందు కథ మీద ఫోకస్ పెట్టాము. కథ మంచిది దొరికితే ఆ తర్వాత డైరెక్టర్ ఎవరు అనేది ఆలోచిస్తారు. ఓకే. ఈ దాదా కంటే ముందు ఇంకేదైనా సినిమా డబ్ చేస్తుంటే బాగుండన్న అభిప్రాయాలు మీకు ఏమన్నా వచ్చాయి? చాలా సినిమాలు వచ్చాయి, చాలా సినిమాలు డబ్ అయ్యాయి. అరే ఈ సినిమా మనం తీస్తుంటే బాగుండన్న అభిప్రాయాలు ఎప్పుడన్నా వచ్చాయా? ఏం లేదన్నా, ఇదే ఫస్ట్. ఇదే ఫస్ట్. అండ్ ఇప్పుడు దాదా సినిమానేమో తమిళ్లో అమెజాన్ ప్రైమ్ కి ఇచ్చేస్తారు, ఓటీటీకి. సో ఇప్పుడు మీరు ఇక్కడ తెలుగు డబ్ రైట్స్ తీసుకున్నారు, తెలుగులో డబ్ చేస్తారు కాబట్టి దీని ఏదన్నా ఓటీటీ ప్లాట్ఫామ్ కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి, ఆ డిస్కషన్స్ నడుస్తున్నాయి ఇప్పుడైతే. అంతా ఓకే అనుకుంటే కనుక అది ఓటీటీకి వస్తుంది. ఓకే. అండ్ ఈ సినిమా గురించి ఇంకోటి కూడా విన్నాను, అలా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు, మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారు, మళ్ళీ అనౌన్స్ చేస్తారు, మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారు. ఈ విధంగా 3 సార్లు జరిగిందని కూడా విన్నాం. అంటే ఎందుకు చెప్పిన డేట్ రిలీజ్ చేయకుండా ఈ విధంగా పోస్ట్ పోన్మెంట్ చేశారు? రిలీజ్ చేద్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం ఎటో ఒకటి నుంచి వస్తూనే ఉన్నది. ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకొని వచ్చేటప్పటికి ఆ రిలీజ్ డేట్ మారిపోయేది. ఇప్పుడు మాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఇది రిలీజ్ చేయకూడదని కూడా చాలా మంది ఆపడానికి ట్రై చేశారు. అవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చాము. ఈ జూన్ 13కి చేసాము. అప్పుడు రిలీజ్ చేస్తుంటే ఒక 50 అలాగా థియేటర్స్ కి ఇచ్చుండేవాళ్ళం. అది బై లక్క లేకపోతే దేవుడు అనుగ్రహం అనేది తెలీదు. ఇప్పుడు చేయడం వల్ల మేము 236 థియేటర్స్ కి రిలీజ్ చేయగలిగాము. అన్ని చోట్ల మంచి రెస్పాండ్ వచ్చింది ఆడియన్స్ నుంచి. డిస్ట్రిబ్యూటర్స్ కానీ, థియేటర్స్ యాజమాన్యం కానీ, స్టాఫ్ కానీ మంచిగా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇంత సపోర్ట్ చేసినందుకు. ఓకే. అండ్ ఫైనల్ గా ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? తీస్తున్నప్పుడు కొంచెం కష్టమైతే పడ్డాము అన్ని విధాలా కూడాను. అంత కష్టపడతాయి కదా ఏదైనా రిజల్ట్ మంచిగా వస్తుంది. లాస్ట్ కి అవుట్పుట్ వచ్చి తర్వాత రిలీజ్ అయిన తర్వాత చూస్తే ఆ కష్టం అంతా ఆవిరైనట్టు అయిపోయింది అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. రెస్పాన్స్ అంత మంచిగా వచ్చింది. మామూలుగా మీకు సంబంధించి కొన్ని అడుగుతాను. సినిమాలు చూస్తూ ఉంటారా రెగ్యులర్ గా? సినిమాలు ఎవరైనా మీరు? చూస్తూ ఉంటాను. రీసెంట్ టైంలో మీ ఫేవరెట్ ఫిలిం ఏదన్నా ఇప్పుడున్న రీసెంట్ టైంలో వచ్చింది ఎప్పుడన్నా? ఒక్క సినిమా అంటే ఏమీ లేదు. కథ నచ్చితే కనుక హిందీ కూడా చూస్తాను, ఏ భాష అయినా చూస్తాను. కథ మంచిగా ఉంటే కనుక ఇదే ఫేవరెట్, దీన్నే ఇంకో 10 సార్లు చూడాలని చెప్పి ఏం లేదు. మీరు అడిగారు కాబట్టి మాధవన్ సఖి ఉంది కదా, ఓల్డ్ సినిమా, అది బాగా నచ్చింది. ఓకే. అండ్ నేను రీసెంట్ టైంలో ఏదన్నా మూవీ మీకు బాగా నచ్చి మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన సినిమా ఏదైనా ఉందని అడిగాను. లాస్ట్ ఇయర్, అంతకు ముందు ఇయర్ కావచ్చు, ఈ ఇయర్ లో కావచ్చు అలా. ఓకే. అండ్ ఫ్యూచర్ లో మీకు అంటే ఇప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు నాకు ఆ హీరోతో వర్క్ చేయాలని ఉంటుంది, హీరోతో వర్క్ చేయాలని చెప్పేసి, మీకు అలా ఏమన్నా ఉందా? ఇటువంటి హీరోతో, ఈ హీరోతో